పౌర సరఫరాల విభాగం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు ఉత్తమ్, పొంగిరెడ్డి, దామోదర, సిఎస్ శాంతికుమారి హాజరయ్యారు. రేషన్ కార్డు జారీకి పిటిషన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు గల్ఫ్ జేఏసీ నేతలు సన్మానం చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం జీవో విడుదల చేయడానికి చొరవ తీసుకున్న పొన్నంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ విభాగం చైర్మన్ వినోద్ కుమార్, గల్ఫ్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు మంత్రి సత్యకుమార్. ఈ కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు కేవలం ₹5కే మంచి రుచికరమైన భోజనం అందించడం సంతోషంగా ఉందని నేతలు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, నియోజకవర్గ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య తోపులాట జరిగింది. అన్నా క్యాంటీన్ రిబ్బన్ కట్ చేయడానికి జగన్మోహన్ రాజు ప్రయత్నించగా తాను నియోజకవర్గ ఇన్ఛార్జినని జగన్మోహన్ రాజు చేతిలో ఉన్న కత్తిరను లాక్కుని రిబ్బన్ కట్ చేశారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఫ్లెక్సీలపై సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు లేకుండా వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఫోటోలు ఉండడంతో రగడ మొదలైంది. దీంతో ఫ్లెక్సీలను చించివేసి అన్నా క్యాంటీన్ ముందు టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళన దిగారు. అన్నా క్యాంటీన్ ముందు బైఠాయించి మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విశాఖ కొబ్బరితోట సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వినూత్నంగా అన్నదానం చేశారు నిర్వాహకులు. ఎక్కడా లేని విధంగా 40కి పైగా వంటకాలు వడ్డించి భక్తులని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భక్తునికి 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ని అందించారు. నిమజ్జనం రోజున చేస్తున్న అన్నదానం తిన్న భక్తులు నిర్వాహకుల సేవా కార్యక్రమాలు చూసి మెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం ఎన్ఎస్పీ కార్యాలయం వద్ద టీడీపీ, సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. తక్షణమే సాగర్ జలాలను విడుదల చేసి పంట పొలాలకు సాగునీరు అందించాలని ధర్నా చేశారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి పంట నీరు లేక ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినా పంట కాలువలు తెగిపోయి చుక్క నీరు లేకుండా పోయిందని, వెంటనే తమ పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.